డిసెంబర్ వస్తే క్రిస్మస్ వచ్చినట్టుగా సెప్టెంబర్ మంత్ రాగానే కొత్త ఐఫోన్లు వస్తూ ఉంటాయి. ప్రతి సంవత్సరం జరిగేదే ఇది. అందరికీ తెలుసో లేదో కానీ ఐఫోన్ ప్రైస్ అనేది ప్రపంచంలో వేరే కంట్రీస్తో పోలిస్తే కనుక ఇండియాలోనే ఎక్కువ ఉంటుంది. ఎక్కువ అంటే ఎక్కువ కాదు, చాలా ఎక్కువ ఉంటుంది. బాగుంటుందా? చాలా అంటే చాలా. చూస్తున్నారు కదా కంపారిజన్. ఈ డిఫరెన్స్ ఎందుకు, దీని వెనక రీజన్స్ ఏంటి, ఐఫోన్ కాస్ట్ అనేది హై రేంజ్లో ఎందుకు ఉంటుంది? ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ ఐఫోన్ 15 ఉంది కదా, దాంట్లో టాప్ ఎండ్ మోడల్ 2 lakhs దాకా ఉంది. ఇప్పుడు ఆ ఫోన్లో వాడిన పార్ట్స్ మెటీరియల్ అంతా కలిపితే 2 lakhs వర్త్ ఉంటుందా? అసలు ఐఫోన్ మేకింగ్కి ఎంత కాస్ట్ అవుతుంది, జస్ట్ ఐఫోన్ మేకింగ్కే ఎంత కాస్ట్ అవుతుంది, మనకి ఎంత కమ్ముతున్నారు, కంప్లీట్గా చెప్తాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి. ఐఫోన్ ప్రైస్ చాలా ఎక్కువ పెట్టడం అనేది కొన్ని ఫ్యాక్టర్స్ పైన బేస్ అయి ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, R&D అంటారు. తమ నుంచి ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ తేవడం కోసం యాపిల్ కంపెనీ R&D మీద హెవీగా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ వచ్చింది ఐఫోన్లోనే, మనకు తెలుసు కదా. అట్లాంటి ఎన్నో ఫీచర్స్ ఫస్ట్ ఐఫోన్లోనే మనకు కనిపించాయి. వాటిని కాపీ చేసి వివో, ఒప్పో, లావా లాంటి బ్రాండ్స్ ఫోన్స్ తయారు చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ బిల్డ్ క్వాలిటీ. యాపిల్ కంపెనీ ఫోన్ల మేకింగ్లో అల్యూమినియం, టైటానియం లాంటి హై క్వాలిటీ మెటీరియల్స్ని వాడుతూ ఉంటుంది. బెస్ట్ గ్లాస్ని కూడా వాడతారు. మొత్తం ఆ బిల్డ్ క్వాలిటీనే స్ట్రాంగ్ అండ్ డ్యూరబుల్గా ఉండేటట్టుగా ఆ ఫోన్ ఉంచుతాయి. ఐఫోన్స్ అనేవి అసెంబుల్ చేయడం అనేది చైనాతో పాటు వేరియస్ కంట్రీలో కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని కంట్రీస్లో లేబర్ కాస్ట్ అనేది అమెరికాతో కంపేర్ చేస్తే తక్కువ ఉండొచ్చు. ఇండియా లాంటి చోట ఎక్కువ ఉంటుంది. ఎందుకో నెక్స్ట్ చెప్తాను నేను ఈ వీడియోలోనే. ఇండియాలో ఫాక్స్కాన్ అనే కంపెనీ ఐఫోన్ని అసెంబుల్ చేస్తుంది. తమిళనాడులో ఈ ప్లాంట్ ఉంది. ఈ విషయంలో యాపిల్ ఎప్పుడు ఫెయిర్ లేబర్ ప్రాక్టీసెస్ ని ఫాలో అవుతూ ఉంటుంది. మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ విషయంలో యాపిల్ కంపెనీ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ కోసం హెవీగా ఖర్చు పెడుతూ ఉంటుంది. హై క్లాస్ పీపుల్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళ బ్రాండ్ ఇమేజ్ ని ప్రొజెక్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు ఇట్లా చేస్తుంటారు. ఇది చాలా ఖర్చుతో కూడే వ్యవహారము. అట్లాగే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఈ విషయంలో యాపిల్ కంపెనీ మనకు తెలుసు కదా, ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ iOS అండ్ సాఫ్ట్వేర్ ఎకో సిస్టమ్స్ అవి ఉంటాయి. ఈ సొంత సాఫ్ట్వేర్ మేకింగ్, దాన్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేయడంలో కూడా యాపిల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్స్ ప్రతి ఇయర్ చాలా చేయాల్సి ఉంటుంది. అదే ఆండ్రాయిడ్ ఫోన్స్ విషయంలో ఈ బ్రాండ్స్ అన్ని గూగుల్ నుంచి ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ని కొనుక్కుంటూ ఉంటాయి. అందుకే అవి మిడ్ రేంజ్లో, లో రేంజ్ ప్రైస్లో వచ్చేస్తాయి. ఓన్ ఆపరేటింగ్ సిస్టమ్ వల్ల ఐఫోన్లో కాస్ట్ పెరిగిపోతుంది. ఇది కూడా ఒక రీజన్. నెక్స్ట్ కస్టమ్ హార్డ్వేర్. ఐఫోన్స్లో యాపిల్ కంపెనీ తమ కోసం యూనిక్గా కస్టమ్ హార్డ్వేర్ కాంపోనెంట్స్ని తయారు చేయించుకుంటూ ఉంటుంది. ప్రాసెసర్స్లో ఏ సిరీస్ చిప్స్ కానీ, కెమెరా సిస్టమ్స్, ఇంకా అదర్ స్పెషలైజ్డ్ కాంపోనెంట్స్, ఇట్లా ఈ కస్టమైజేషన్ అనేది ప్రొడక్షన్ కాస్ట్ని కూడా పెంచుతుంది. నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రీటైల్. యాపిల్ కంపెనీ రీటైల్ స్టోర్స్ని వరల్డ్ వైడ్ గా పెద్ద ఎత్తున మెయింటైన్ చేస్తూ ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ అండ్ సేల్స్ ఛానల్స్ ఓన్ గా కూడా వీళ్ళకు ఉంటాయి. ఓన్ స్టోర్స్ ఆపరేటింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ కాస్ట్ ఎక్కువ అవడానికి ఒక రీజన్. నెక్స్ట్ వారంటీ అండ్ కస్టమర్ సపోర్ట్. యాపిల్ కంపెనీ కస్టమర్ సపోర్ట్, వారంటీస్ అండ్ సర్వీస్ సెంటర్స్ విషయంలో వరల్డ్ వైడ్ గా హై స్టాండర్డ్స్ తో వాటిని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇది మేజర్ అన్నమాట. ఐఫోన్స్ మీద ఇంపోర్ట్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అనేవి డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్గా ఉంటాయి. యాక్చువల్ ఫోన్ పైన అడిషనల్గా ఉండే ఇంపోర్ట్ ట్యాక్స్లు, అదర్ ట్యాక్సెస్ అనేవి కంట్రీని బట్టి ఉంటాయి. ఇండియాలో ఎలక్ట్రానిక్ డివైసెస్ కాంపోనెంట్స్ మీద ఈ ఇంపోర్ట్ ట్యాక్స్లు అనేవి ఘోరంగా ఉంటాయి. అసలు 22% ఇంపోర్ట్ డ్యూటీ ఉంటుంది ఇండియాలో. దీంట్లో 2% సోషల్ వెల్ఫేర్ సర్చార్జ్ అంట, ఇది ఉంటుంది. అమెరికాలో ఈ ఇంపోర్ట్ డ్యూటీ ఉండదు కాబట్టి అక్కడ తక్కువ రేట్లు ఉంటాయి. అందుకే ఇండియన్స్ అమెరికా నుంచి తెప్పించుకుంటూ ఉంటారు బాక్స్ ఓపెన్ చేసిన ఫోన్స్ ని. బాక్స్ ఓపెన్ చేయకుండా అయితే కుదరదు. ఐఫోన్ ఇండియాలో రేట్ ఎక్కువ ఉండడానికి ఇంకో ఫ్యాక్టర్ కూడా ఉంది. అది ఈ వీడియోలో నెక్స్ట్ వస్తుంది. నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్రాఫిట్ మార్జిన్. ఏ బిజినెస్ లో అయినా కానీ ప్రాఫిట్ ఉండాలి కదా, అట్లాగే యాపిల్ కూడా ఈ ప్రాఫిట్ మార్జిన్ అనేది చూసుకుంటుంది. ఐఫోన్ ప్రైస్ లో ఆ ప్రాఫిట్ మార్జిన్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఎక్స్చేంజ్ రేట్స్. డిఫరెంట్ కంట్రీస్ లో కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్స్ ఫ్లక్చువేషన్స్ ఉండడము, ఆ ఇంపోర్టెడ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఇంకా మెటీరియల్స్ పై దాని ఎఫెక్ట్ పడడం అనేది కూడా ఈ ప్రైస్ పెరగడానికి ఒక రీజన్ గా చెప్పుకోవచ్చు. అట్లాగే ఎకానమీస్ ఆఫ్ సేల్. లక్షల్లో ఐఫోన్స్ ని తయారు చేస్తూ ఉంటారు కదా, మరి మాస్ ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు రేట్లు తగ్గాలి కదా అంటే అది పాసిబుల్ అవ్వదు. ప్రతి కాంపోనెంట్ దాంట్లో ప్రీమియం ప్రొడక్ట్సే వాడతారు యాపిల్ కంపెనీ వాళ్ళు. పైగా ఈ ప్రీమియం మెటీరియల్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ అనే దాంట్లో వీళ్ళు అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. ఇండియాలో అంత ప్రైస్ ఉండడానికి ఇంకో మేజర్ రీజన్ ఏంటంటే ఇండియన్స్ లో కొంచెం హయ్యర్ క్లాస్ పీపుల్ ఐఫోన్ ఎంత ప్రైస్ ఉన్నా కానీ కొనడానికి వెనకాడరు. క్రేజ్ చాలా ఉంటుంది, డిమాండ్ బాగా ఉంటుంది. సో క్రేజ్ ని కంపెనీ క్యాష్ చేసుకోవడం కూడా ఫోన్ ప్రైస్ పెరగడానికి ఇంకో రీజన్ గా చెప్పుకోవచ్చు. ఇక ఐఫోన్ యాక్చువల్ మేకింగ్ కాస్ట్ ఎంత అవుతుంది అనేది చూసుకుంటే కనుక ఐఫోన్ 14 Pro Max విత్ 128 GB యొక్క మేకింగ్ కాస్ట్
$464 అవుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 38,000 అని చెప్పుకోవచ్చు. బిల్ ఆఫ్ మెటీరియల్స్ BOMని బేస్ చేసుకొని మేకింగ్ కాస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ $464 అయితే కనుక మేకింగ్ కాస్ట్ దాన్ని యూఎస్లో $1,000కి పైనే అంటే సుమారు 91,000కి అమ్ముతున్నారు. అదే ఇండియాలో కనుక చూసుకుంటే iPhone 14 Pro Max 1,34,000. అంత డిఫరెన్స్ ఎందుకంటే చెప్పుకున్నాం కదా, ఆ ఫ్యాక్టర్స్ వల్ల ప్రైస్ అనేది చాలా ఎక్కువగా అయిపోతుంది. ఐఫోన్ యాక్చువల్ మేకింగ్ కాస్ట్ ఇంతని నీకెట్లా తెలుసు అని నన్ను అడుగుతారేమో. నేను ఒక రిలయబుల్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ని తీసుకున్నాను. ఈ కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే దాని నుంచి తీసుకున్నాను. ఇది ఒక గ్లోబల్ టెక్నాలజీ మార్కెట్ని రీసెర్చ్ చేసే కంపెనీ. చైనా బేస్డ్గా ఇది పనిచేస్తూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఆ పర్టికులర్ ఫీల్డ్లో పనిచేసిన వాళ్ళే దీంట్లో బ్లాగ్స్ రాస్తూ ఉంటారు. ఈ iPhone 14 Pro Max మేకింగ్ ప్రైస్ గురించి రాసింది ఈయనే, షెంగావ్ బాయ్ అంట. ఈయన శాంసంగ్ ఎలక్ట్రానిక్స్లో సెల్ ఫోన్ హార్డ్వేర్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో పనిచేశారంట. అట్లాగే ఒప్పో, షామీ కంపెనీల్లో కూడా సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్గా పనిచేశారంట. మేకింగ్ ప్రైస్ని ఏ కంపెనీ కూడా బయటికి చెప్పదు, బట్ మనం ఇట్లాంటి రిలయబుల్ సోర్స్ నుంచి మనం తీసుకోవడమే ఉంటుంది. సో నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి కంపల్సరీ. అట్లాగే ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని. అట్లాగే సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను. నమస్తే.